దేవునికి స్తోత్రం. ప్రభువును మనం ఆరాధించడానికి ఆయన యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేద్దాం. కీర్తనలు 63. కీర్తనల గ్రంథం 63వ కీర్తన. కీర్తన అంతటిని కూడా మార్చి చదువుదాం. బిగ్గరగా స్పష్టంగా మీ భాగము చదివేటప్పుడు శ్రద్ధగా మనసు పెట్టి చదవాలని కోరుతా ఉన్నాను. కీర్తనలు 63. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉచ్చయించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. నీవు నాకు సహాయకుడవైయుంటివి. నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహదని చేసేదను. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి కింది చోట్లకు దిగిపోవుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. 3వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాము. నీ కృప జీవము కంటే ఉత్తమం, నా పెదవులు నిన్ను స్తుతించును. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ ఉదయకాలం మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. మన ప్రభువు నిరంతరము స్తుతికి పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడై ఉన్నవాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, సర్వాధికారియు ప్రభువునకు దేవుడు ఏలుచున్నాడు అని. ఆయన సర్వమునకు అధికారి. అలాగే ప్రభువు మాత్రమే కాదు, ఆయన దేవుడై కూడా ఉన్నాడు. ఇశ్రాయేలును రోమీయులు పరిపాలిస్తున్న కాలంలో రోమా ప్రభుత్వం వారు తమ్మును తాము ప్రభువులు అని చెప్పుకునేవారు. అంతేకాదు, మేము దేవునితో సమానమైన వారం, మేమే ప్రభువులం, మేమే దేవుళ్ళం అన్నట్టుగా ప్రవర్తిస్తూ వచ్చేవారు. అందుకే దేవుని యొక్క సత్యం అందరి హృదయంలో నాటబడేటట్టు ఆయనే సర్వాధికారి అయిన ప్రభువని, దేవుడని పౌలు అందరికీ నొక్కి చెప్పాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్నాడు. అక్కడున్న యూదులు
రోమీయులలో నుంచి రక్షణ పొందిన వారందరూ కూడా నిజమైన ప్రభువుని ఎరిగి ఆయనను గణపరిచినటువంటి వారిగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారిగా ఉన్నారు. ఈనాడు దేవుని పిల్లలముగా ఆరాధించే అనుభవంలోకి వచ్చామా? మన పూర్ణ హృదయంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నామా? మనం చదువుకున్న కీర్తన దావీదు రచించిన కీర్తన. దావీదు ఎక్కడ రాశాడు ఈ కీర్తన అంటే యూదా అరణ్యములో ఉంటుండగా ఈ కీర్తన రాశాడు. అరణ్యం అంటే అర్థం ఏంటి అంటే ఆ అరణ్యంలో నిలవడానికి నీడ ఉండదు, కంగారు, తొందర, ఆలోచనలతో అతని హృదయం నిండి ఉన్నది. ఒకవైపు తల్లిదండ్రులను వదిలి వచ్చాడు, మరోవైపు రాజైన సౌలు తరుముతున్నాడు. ఎక్కడ నుంచి శత్రువులు నా మీద వచ్చి పడతారో అనే భయం ఉంది. ఇంకా అరణ్యంలో ఉన్నాడు కాబట్టి క్రూర జంతువులు, విషసర్పాలు, క్రిమి కీటకాలు, ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల మధ్య దావీదు ఉన్నప్పుడు, సురక్షితం కాని ప్రాంతములో ఉన్నప్పుడు దావీదు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆయన ఎలాంటి వాడో గుర్తించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఈనాడు కూడా ప్రియులారా మనం అరణ్యములోనే ఉన్నాం. ఆనాడు ఆయన యూదా అరణ్యంలో ఉన్నాడు, ఈనాడు మనం జనారణ్యంలో ఉన్నాం. మన చుట్టూ అందరూ మనుషుల్లాగానే కనబడతారు కానీ మరి ఎంతో భయానకమైన పరిస్థితులు, బాధలు, వేదనలు మనం పొందవలసినటువంటి స్థితి వస్తూ ఉంటుంది. మన బంధువులే, మన స్నేహితులే, మన ప్రియులే అరణ్యములో తలపించే పరిస్థితులను మనకు కలగజేస్తారు. నోటి మాటల వలన కలుగు నొప్పి, అసూయ, ద్వేషాలు, విరోధభావం, వీటన్నిటి మధ్య మనం నివసిస్తూ ఉన్నాము. అయితే ఈ అరణ్యంలో దేవుణ్ణి స్తుతిస్తున్నామా? ఆయన మీద ఆధారపడుతున్నామా మన పరిస్థితులను చక్కగా మార్చడానికి? యూదా అరణ్యములో దావీదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా యూదా అనే అనుభవాన్ని పొందాడు. యూదా అంటే అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. దావీదు నోట స్తుతే ఉంది. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అన్నాడు. మరి అక్కడ ఇంత భయానకమైన పరిస్థితుల్లో నా పెదవులు నిన్ను స్తుతిస్తున్నాయి అన్నాడు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో దావీదు యోగ్యుడని తను తాను ఎంచుకోలేదు. నేను అయోగ్యుడని అయినప్పటికీ కూడా నీ కృప నాకు దొరికింది. ఈ క్రిమి కీటకాలు, విషసర్పాలు, క్రూర మృగాలు, నన్ను తరుముతున్న నా శత్రువులైన సౌలు, సహానుచరులు, అలాగే నా పరిస్థితులు, తల్లిదండ్రులు విడిచిపెట్టి దిగులుతో ఉన్న నా పరిస్థితులు, ఇవన్నీ నన్ను బాధిస్తున్నా నీ కృప నాకు దొరికింది. నీ కృప నా జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును అన్నాడు. ఈనాడు జీవముతో ఉన్నామంటే దేవుని కృపే. ఆ కృపను బట్టి మనం ఆయనను స్తుతించేటువంటి వారంగా ఉండాలి. పౌలు కూడా అదే కోరుకున్నాడు. దేవుడు కూడా పౌలుకు అదే ఇచ్చాడు. నా కృప నీకు చాలును అన్నాడు. చాలా అంతే. ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని విషమ పరిస్థితులున్నా, అరణ్యంలో ఉన్నా ఆయన కృప సరిపోతుంది. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అన్నాడు. నీ కృప నా బలహీనతలలో పరిపూర్ణం చేస్తుంది నన్ను అన్నాడు. మరి ఇట్టి ప్రశస్తమైన కృపను బట్టి నీ పెదవులు ఆయనను స్తుతిస్తున్నాయా? పాప క్షమాపణనిచ్చి మనందరి పాపం కొరకు మ్రాని మీద శాపగ్రస్తుడై స్వరూపము సొగసు కోల్పోయి ముఖ వికారము నొంది ముఖంపై ఉమ్ము వేయబడ్డాడు. ఆయన అరచేతులతో చెంపలపై చరిచారు, గడ్డము పెరికి వేశారు. ఎంత హృదయ విదారకమైన పరిస్థితి నీ కొరకు నా కొరకు ఆయన అనుభవించాడు. ఆయన చనిపోయి సమాధి నుంచి తిరిగి లేపబడ్డాడు నీ కొరకే.
నా కొరకే. నువ్వు రక్షణ పొందకపోతే ఈ కృప ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. యేసును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఈ కృపను గ్రహిస్తారు, నరకము నుంచి విమోచించబడతారు, అరణ్యము లాంటి పరిస్థితులను ఆనందమయంగా చేసుకుంటారు. స్తుతిని పరిస్థితిని మారుస్తుంది, నీకు నూతనమైన కృపను అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇక్కడ చేరిన మనం ఇంకా రక్షణ లేకపోతే యేసయ్యను సొంత రక్షకుడిగా, ప్రభువుగా, దేవుడిగా అంగీకరించాలి. రక్షణ పొందిన వారమైతే ఎవ్వరు ఇవ్వని కృప దేవుడు మనకిచ్చాడు. అది మనకున్న ప్రాణం లేదా జీవము కంటే ఉత్తమం. ఈ లోకంలో మన ప్రాణము కంటే మనకేది ప్రియమైనది కాదు, కానీ దానికంటే ఉత్తమము దేవుని కృప అంటున్నాడు. జీవము కలిగి ఉన్నామంటే ఆయన కృప పొందుకొని ఉన్నాం, నరకము నుంచి విమోచించబడ్డాం. ఈ 2024వ సంవత్సరం 4వ దినం 8వ మాసం, ఈ ప్రభు దినాన ఆయన ఆలయంలో నేను ఉండడం ఎంత ధన్యత. కాబట్టి ఈ కృపకు నువ్వు ఆయనను స్తుతించాలి. దావీదు యూదా అరణ్యములో నీ కృపను బట్టి నీకు కృతజ్ఞతలు అన్నాడు. ఆ కృప యొక్క ఉన్నతిని గుర్తించి దేవుణ్ణి స్తుతిస్తూ కనపరుస్తున్నాడు. అది కూడా ఉత్సహించు పెదవులతో అన్నాడు. 5వ వచనం కూడా చదవండి. నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులు మూసుకోలేదు. ఉత్సహించే పెదవులతో, సంతోష వార్త చెప్పే పెదవులు ఎలా ఉంటాయి, ఉత్సాహం కలిగిన పెదవులు ఎలా ఉంటాయి? మరి మన పెదవులు ఉత్సహిస్తూ ఆయనను స్తుతిస్తూ ఉన్నాయా? ఆ కృప జీవము కంటే ఉత్తమమని గ్రహించి ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి కాగా నా జీవిత కాలమంతయు నేను అలాగు నిన్ను స్తుతించదని అన్నాడు. ఏదో ఒక ఆదివారం మాత్రమే కాదు ప్రియులారా, ప్రతి దినం ప్రభువును మనం ఉత్సహించే పెదవులతో స్తుతించాలి, ప్రభు దినాన్ని గణపరచాలి. ఒకప్పుడెప్పుడో నేను సమాజంలో బలంగా గట్టిగా ఆరాధన చేసేవాడినండి, ఇప్పుడు చేయలేకపోతున్నాను అనకూడదు. ఆ ఉత్సాహాన్ని మనం తెచ్చుకోవాలి. ఆ పెదవులతో ప్రభువును మనం స్తుతించే వారంగా ఉండాలి. నీ కృప అరణ్యంలో మనల్ని ఆవరించింది, ఆయన కృప రక్షణ ఇచ్చి నరకం నుంచి విమోచించి ఈ యాత్రా జీవితంలో తోడయుండి జీవముతో నింపి ఇక్కడికి తీసుకొచ్చింది ఆయన కృప. అందుకు మనం ఆయనను స్తుతించాలి. ఇది మొదటి కారణం. రెండవ కారణం కూడా చెప్తున్నాడు 6వ అధ్యాయంలో 2వ భాగం, నీ నామమును బట్టి, నీ నామము, నీ కృప అని మొదట అన్నాడు. రెండవదిగా అంటున్నాడు, నీ నామమును బట్టి నేను చేతులెత్తెదను అన్నాడు. ఎందుకు అంటే నీ నామము నాకు సహాయం చేసింది, నీవు నాకు సహాయుడవై ఉంటివి అన్నాడు. ఈనాడు నువ్వు దేవుని సహాయం పొందుతున్నావా? ఆయన నామమే నీకు సహాయం చేస్తుందని గుర్తిస్తున్నావా? ఈ అరణ్యంలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. దావీదే అన్నాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలిగెను అన్నాడు. నిజంగా దేవుడు సహాయము చేయకపోతే నేనేమై ఉందును? సజీవుల దేశంలో నేనున్నానంటే ఆయన సహాయమే. ఆయన నా ఆనందానికి సహాయకుడు, నా ఆరోగ్యానికి సహాయకుడు, నా ఆర్థిక వనరులకు సహాయకుడు, నా కుటుంబానికి సహాయకుడు. చిన్న పెద్ద ప్రతి సహాయం దేవుడు మనకు చేస్తూ ఉన్నాడు. సమూయేలు కాలంలో ఇశ్రాయేలీయులు ఆయనకు పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు?
ఎబినేజర్ అన్నాడు. ఏంటయ్యా ఎబినేజర్? ఎబినేజర్ అని ఎందుకు పెట్టారు? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి ఆమేన్, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబినేజర్, సహాయపు రాయి అని కింద చిన్న అక్షరాలతో ఫుట్నోట్లో రాయబడి ఉంది. 1 అని పైన అంకె వేసి, యెహోవాయే మన సహాయకుడు, నీ సహాయాన్ని బట్టి లేదా నీ నామాన్ని బట్టి, నీ కృపను బట్టి నిన్ను స్తుతిస్తాను అన్నాడు. నీ సహాయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తాను లేదా నీ నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఆ నామం మనకు సహాయం చేసింది. సహాయం పొందుకుంటే నువ్వెందుకు మౌనంగా ఉండాలి? సమూయేలు మౌనంగా ఉండలేదు, ఇశ్రాయేలీలు మౌనంగా ఉండలేదు. భీకరులైన శత్రువులు ఫిలిష్తీయులు వారికి కనికరం ఉండదు. ఇశ్రాయేలీలకు ఎప్పుడు వారి చెయ్యి విరోధంగానే ఉంటుంది. అలాంటి వారి మీద జయమిచ్చాడు. అందుకే ఆయన నా సహాయపురాయి. ఈ అరణ్యంలో సౌలు అతని అనుచరుల నుంచి దావీదుకు సహాయం దొరికింది. అందుకే దావీదు, నీవు నా సహాయుడవై ఉన్నావు, నీ నామమును బట్టి నేను నిన్ను స్తుతిస్తాను, నా చేతులెత్తెదను అన్నాడు. ఇంకా చదవండి 7వ వచనం. 3వదిగా అంటున్నాడు, నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అన్నాడు. దేవుని రెక్కలు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. మలాకి గ్రంథంలో అన్నాడు, యెహోవా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అన్నాడు. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనక ఆ రెక్కల కిందికి వచ్చిన వారు క్రొవ్విన దూడ గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురు అన్నాడు. అంటే ఎంత సంతోషం, ఎంత సంతోషం. ఒక దూడ తల్లి దగ్గర, పెద్ద ఆవు దగ్గర ఉన్న దూడ, తల్లి ఆవు దగ్గర ఉన్న దూడ ఎలా గంతులు వేస్తుంది, అలాంటి గంతుల ఉత్సాహం దేవుడు సంతోషం మన జీవితంలో కలుగజేశాడు. నీరెక్కల చాటున ఎంత ధన్యత. మోయాబులో శాపగ్రస్తమైన జీవితం జీవించింది రూతు. ఎంతో నిస్సహాయమైన స్థితి. 10 సంవత్సరాలు నయోమితో సహవాసం చేసిన తర్వాత యెహోవా యొక్క రెక్కల గురించి విన్నది. సాతాను తనని ఎత్తుకుపోకుండా, నరకపు శిక్ష అనుభవించకుండా సంతోషం కొరకు ఆయన రెక్కల కిందికి వచ్చింది. ఆయనను గణపరిచి ఇశ్రాయేలు వంశములో తన పేరు రాసుకుంది. ఋతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణ బహుమానమిచ్చునని ఆమెతో. రుతు ఎంత శ్రేష్టమైన బహుమానాలు పొందింది చూడండి. బోయోజును మొదటి బహుమానంగా పొందింది ఆమె. శాపగ్రస్తురాలు, అన్యురాలు, యూదులకు యూదా వంశావళిలో పేరు రాయబడ్డానికి అనర్హురాలు అయినను దేవుని రెక్కల కిందికి వచ్చినందుకు ఆమె వైధవ్య స్థితిని మార్చి ఆమెకు భర్తనిచ్చాడు. మొదటి బహుమానం బోయోజే.
అలాగే రెండవ బహుమానం గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు. ఆమెకు కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు బహుమానంగా. బెత్లెహేము ఆమెకొక బహుమానం, యూదా ప్రజలు ఆమెకొక బహుమానం, పరలోక రాజ్యం ఇశ్రాయేలు దేవుడే ఆమెకు బహుమానం. ఎన్ని బహుమానాలు ఆమెకి! ఆయన రెక్కల కింద బహుమానాలు దొరుకుతుంటే ఎంత సంతోషం కలుగుతూ ఉంది ఆమెకు. ఇక్కడ దావీదు కూడా నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహదని చేసేదను అన్నాడు. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. సంవత్సరానికి ఒకసారి, నెలకోసారి, ఆమె వారానికోసారి ఆయన సేవించేది కాదు. ఎంత తరచుగా వీలైతే ఆయనను అంత వెంబడిస్తూ ఉంది. దావీదు కూడా అంతగా ఆయనను అంటుకొని నడుస్తూ ఉన్నాడు. నా ప్రాణము నిన్ను అంటుకొని నడుచుచున్నది, అంటి వెంబడించుచున్నది. అమ్మా, నా వెంబడి రావద్దు. బెత్లెహేములో ఏముంది తల్లి? నేను విధవరాల్ని. నేను కష్టపడి మీకు ఆహారం తెచ్చి మీ భవిష్యత్తులకు ఏర్పాట్లు చేసి పురుషులను సంపాదించి మీ ఇండ్లని కట్టగలనా? వద్దమ్మా, మీరు మీ తల్లుల ఇంటికే తిరిగి వెళ్ళుడి. నయోమి రూతుతోనూ ఓర్పాతోనూ పలికింది. ఓర్పా అయితే ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళింది, వెంబడించలేదు. రూత్ అయితే ఏమందంటే, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు నువ్వు వెళ్ళి చోటికే నేను వెళ్ళేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే. ఎంతగా అంటి వెంబడించుతా ఉన్నది రుతు. ఆయన రెక్కలంటే ఆమెకు అంత ఇష్టం. ఈనాడు మనం అలా వెంబడిస్తున్నామా? అదే ఆరాధన. ఈనాడు బతిమాలుకోవాల్సి వస్తుంది. అమ్మ, ఆదివారం ఆరాధనకి రండి, సమయానికి రండి, స్త్రీల కూటానికి రండి, సంఘ ప్రార్థనకు రండి, రాత్రి ప్రార్థనకు రండి. ఎంత బ్రతిమలాడుకున్నా ఓర్పలాగా వెళ్ళిపోతున్నాం. కానీ ఋతులాగా అంటి వెంబడించకపోతే మన ఆరాధన ఎలా ఆయనకు పరిపూర్ణం చేయగలం? కటి ప్రియులరా, నీ కృప, నీ నామము, అంతేకాదు నీ రెక్కల చాటున ఎవరైతే ఉండగలుగుతారో వారు దావీదు వలె అరణ్యము లాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన ఆరాధిస్తారు. అదే నిజమైన ఆరాధన, ఆత్మసత్యాలతో కూడిన ఆరాధన. అనుకూల పరిస్థితుల్లోనే కాదు, ఇలాంటి భయానక పరిస్థితుల్లో కూడా ఆయనను ఆరాధించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కాడు దేవుని ఇంటికి వచ్చిన మనం మౌనంగా ఉండద్దు. ఉత్సహించు పెదవులతో, సంతోషంతో, అయా నీ కృపను నాకు ఇచ్చావు, నీ నామాన్ని బట్టి సహాయం చేశావు, నీ రెక్కల నీడన శరణు చచ్చే భాగ్యము నాకు ఇచ్చావు, నేను నీకేమి ఇవ్వగలను తండ్రి? ఇదిగో నా విరిగి నలిగిన హృదయంతో ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పించుకుంటున్నానంటూ ఈ తలంపులతో మనం ప్రభువును ఆరాధన చేద్దాం. అందరి తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు లేచి సండే స్కూల్కి వెళ్తారు. మనం ఒకరి తర్వాత ఒకరు ఆరాధనలో పాల్పొందుదాం.